అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లాలో మొబైల్ రికవరీ మేళాలో భాగంగా 12వ దశ. ఈ 12వ దశలో మనము మొత్తంగా 250 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. నేను చెప్తాను, నోట్ చేసుకోండి. 255 శిరీష గారు. సార్ బాబు కన్నికాచలం వినాయక కూడా తగ్గ నేను చెప్తాను, నోట్ చేసుకోండి. 255 అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లాలో మొబైల్ రికవరీ మేళాలో భాగంగా 12వ దశ. ఈ 12వ దశలో మనము మొత్తంగా 250 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. వీటి ధర సుమారుగా 50 లక్షల వరకు ఉంటుంది. చిత్తూరు జిల్లాలో మనము రెగ్యులర్గా ఈ మొబైల్స్ రికవరీ చేయడం అండ్ ఏదైతే సరే CEIR అనే పోర్టల్ ఉందో అందులో నమోదు చేసిన కంప్లైంట్స్, అదే కాకుండా మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన చాట్ బాట్ ఉన్న నెంబర్లో వచ్చిన కంప్లైంట్స్, వీటన్నిటిని కూడా తీసుకొని రెగ్యులర్గా మనం మొబైల్స్ రికవరీ చేస్తున్నాం. ఇప్పటి వరకు మొత్తం 12వ దశల్లో 3791 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. వీటి మొత్తం విలువ సుమారుగా 7,92,00,000 వరకు ఉంటుంది. అండ్ 12వ దశలో భాగంగా 250 మొబైల్స్, వీటి ధర 50 లక్షల వరకు ఉంటుంది. సో ఎవరైనా సరే మీ మొబైల్స్ కనుక పోగొట్టుకున్నట్లయితే ఇమీడియట్గా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ ఈ చాట్ బాట్, చిత్తూరు చాట్ బాట్ ఫోన్ నెంబర్ కానీ లేదా CEIR అని సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ఉంది, దానిలో కానీ వెంటనే నమోదు చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర వస్తుంది. దానికి తగినట్లు మేము వెంటనే వాటినన్నింటినీ కూడా మా టీంకి ఇచ్చేసేసి ఎక్కడెక్కడ ఈ థెఫ్ట్ అయిన మొబైల్స్ కానీ లేకపోతే పోగొట్టుకున్న మొబైల్స్ కానీ వీటన్నిటిని కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీటిని రికవరీ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి రీఇన్స్టేట్ చేయడం జరుగుతుంది. అంటే చిత్తూరు జిల్లా వాసులు బయట పోగొట్టుకున్నవి కానీ బయట వాళ్ళు వచ్చి చిత్తూరు జిల్లాలో పోగొట్టుకునేవి కానీ యావరేజ్గా మనకి సుమారుగా నెలకే 300 దాకా కంప్లైంట్స్ వస్తుంది. సో వీటిని రెగ్యులర్గా అంటే మనం 300 రికవరీ చేస్తున్నాము, 300-350 వరకు కూడా పోతున్నాయి. సో ఒకటి వాళ్ళు ఎవరైతే సరే బాధితులు ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి పోగొట్టుకోకుండా చూడటం. ఇవి పోగొట్టుకున్న రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో పోగొట్టుకోవడం, లేకపోతే బైక్ మీద వెళ్ళేటప్పుడు పడిపోవడం, లేదంటే ఎవరైనా థెఫ్ట్ చేయడం అన్ని రకాలుగా జరుగుతుంది. కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆల్మోస్ట్ సెల్ ఫోన్ ఉంటుంది, అందరూ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ పోగొట్టుకునేది తగ్గుతుంది. బట్ ఇంతకుముందు కనీసం ఒక విధానం అనేది ఉండేది కాదు, స్టేషన్కి వెళ్ళేసి FIR అడగడం ఇలా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అంతకంటే ఫ్రీగా మనం వెసులుబాటు కల్పించాం కాబట్టి ఎక్కువగా నమోదవుతుంది. అందరికీ కూడా ఆల్మోస్ట్ వీటి గురించి తెలిసి వచ్చింది. శిరీష గారు. సార్
బాబు కన్నికాచలం వినాయకుడి